ప్రైజ్లాడండి. నా పేరు ఎస్తేర్ రాణి. దేవుడు నామానికి వందనాలు. నేను చెప్పే చిన్న సాక్ష్యాన్ని ఎంతోమంది విని వాళ్ళు కూడా మార్చబడతారనే ఆశతో ప్రార్థన సాక్ష్యం చెప్తున్నామండి. మేము అన్యులము నాయడ్సంలో ఉండేవాళ్ళము. నేను చేయని పూజ అంటూ లేదండి, నేను చేయనిదంటూ లేదు. కానీ దేవుడు నన్ను రక్షింపబడే వరకు కూడా నేను అన్యుల్లోనే ఉన్నాను. దేవుడు నాకున్న బాధలకి కష్టాలకి అన్నిటికీ నేను ఎంతో బాధపడతా ఇక బ్రతికుండకూడదని నేను ఉరేసుకోవాలనుకున్నాను. ఉరేసుకుని నేను ఎలాడబడుతున్నప్పుడు యేసయ్య నా ఎదురుగుండా నిలబడి, నా బిడ్డ నేను నీకు తోడుగా ఉన్నాను, నీ తోడుగా నేను నడుస్తాను, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను వస్తానని మాట్లాడి 20 నిమిషాల సేపు నాతో మాట్లాడి నన్ను బ్రతికించారండి. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా దేవుడు నాకు ప్రతి కష్టంలోనూ, ప్రతి బాధలోనూ, ప్రతి రోగంలో కూడా నాతో పాటు ఉంటూ ఆయన నాతో పాటునే ఇంతవరకు నడుస్తున్నారు. నేను దేవుడిని నమ్ముకున్నానని నా బంధుమిత్రులు అందరూ కూడా నాకు దూరం అయ్యారు. కానీ దేవుడి మట్టికి నా తోడుగానే ఉంటూ నా బిడ్డలు చదివించినప్పుడు ప్రతి విషయంలో కూడా ఆయన సహాయం చేస్తూ, ప్రతి అనారోగ్యాన్ని తీసివేస్తూ, ఆర్థికాన్ని కొట్టివేస్తూ దేవుడు నాతో కూడా నడుస్తూ ఇంతవరకు కూడా నాతో కూడానే ఉన్నారండి. మీరందరూ కూడా దేవుళ్ళలోకి మీరు వచ్చి దేవుడిని నమ్మినప్పుడు దేవుడు మీ కష్టాలు సుఖాల్లో ప్రతి విషయంలో కూడా మీకు తోడుగా ఉంటాడని నేను ఈ చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను. మీరు నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించి మీ కష్టాలు కన్నీళ్ళు సమస్తాన్ని తుడిచివేయగల దేవుడు మీకు తోడుగా ఉన్నారని నమ్ముతారని నేను ఈ సాక్ష్యాన్ని విన్నవిస్తున్నానండి.